మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం లేవగానే లేవడం తోడనే మనసంతా కూడా దిగులుతో నిండిపోయింది. ఎలా ఎదుర్కోవాలి ఈరోజు అని చెప్పి ఆలోచిస్తున్నావేమో. సంగమా, దేవుని కలిగిన నీవు అలా ఆలోచించకూడదు. బైబిల్ చెప్తుంది, అబ్రాము మృతతుల్యమైన సారా గర్భం గురించి మాట్లాడుతుంది. అబ్రాము ఆ శరీరం కాస్త 100 ఏళ్ళు అయిపోయి ఖండానికి, లేకపోతే బిడల గురించి ఎటువంటి విషయంలో కూడా బిడలు పుట్టే అవకాశం లేని వ్యక్తులుగా, బిడలు పుట్టలేని ఒక తనం వారిద్దరు కూడా కలిగి ఉన్నారు. 100 ఏళ్ళు వచ్చేసేయండి చూడండి, బిడలు పుట్టలేరు. ఇలాంటి ఒక సమయంలో ఉన్నప్పుడు నిరాశ కలుగుతుంది. చూసుకోవడానికి బిడలు లేరు, అంతా కూడా నిరాశ, బాధ. చుట్టూ అందరూ కూడా చాలామంది బిడలు కలిగి ముందుకు వెళ్ళడం చూసిన వీరు ఎన్నిసార్లు బాధపడతారు. కానాను దేశంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎందరో బిడలు తిరుగుతుంటే, వారింటి ముందు నుంచి బిడ్డలు వెళ్ళిపోతుంటే ఎంత బాధగా అనిపిస్తుంది కదా. ఈ ఉదయం ఒకవేళ అలా నిరాశను ఎదుర్కొంటున్న వ్యక్తి నువ్వేమో. నీ ముందు నుంచి జరుగుతున్న అన్నీ కూడా నీకు బాధ అనిపిస్తున్నాయేమో, చాలా బాధ పెడుతున్నాయేమో. నీ ముందు జరుగుతున్న విషయాలన్నీ కూడా కన్నీరు తీసుకొస్తున్నాయేమో. దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు ద్వారాలు తెరవబోతున్నాడు, నీ గొప్ప కార్యం చేయబోతున్నాడు. చూడండి, అబ్రాహాం గురించి ఒకసారి ఆలోచించండి. అసలు బిడ్డలు పుట్టే అవకాశం ఉందా? లేదు సంగమా, పుట్టే అవకాశం లేనే లేదు. ఈరోజు కూడా డాక్టర్స్ ఎంతమంది ఆశ్చర్యపోతున్నారు తెలుసా? ఏ విషయాలు అడుగుతారా? ఎందరో వారు రోగులు గుండా వెళ్తున్నప్పుడు, రోగాల గుండా వెళ్తున్నప్పుడు, యాక్సిడెంట్స్ గుండా వెళ్తున్నప్పుడు ఎందరినో దేవుడు స్వస్థపరిచి నిలబడడంతో డాక్టర్స్ రిపోర్ట్స్ చూసిన తర్వాత, ముందున్న రిపోర్ట్స్, ఆ తర్వాత ఉన్న రిపోర్ట్స్ చూస్తే రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు ఆశ్చర్యం. ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి కాదని చెప్పి, ఈ వ్యక్తి కానే కాదని చెప్పి వారు ఆశ్చర్యపోతున్నారు. వారు ఆశ్చర్యంతో మాట్లాడుతున్నారు. ఎందుకలా మాట్లాడుతున్నారంటే కారణం, దేవుడు ఇలా రోగం కలిగిన వ్యక్తిని పూర్తిగా స్వస్థపరచటం. క్యాన్సర్ రోగాలతో వారు స్వస్థపరచబడ్డారు, దీర్ఘకాలపు రోగాలతో వారు స్వస్థపరచబడ్డారు. దేవుడు నీకు చెప్తున్నాడు, నిన్ను కూడా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. బ్రదర్, నన్ను స్వస్థపరుస్తాడా? అమ్మా, ఒక మాట చెప్పండి, తన కుమారుని నీ పాపం కొరకు వదిలేసుకుని ఎలా వదిలేస్తాడు చెప్పండి? నీ పాప విషయమై తన కొడుకును అంత దారుణంగా నలగొట్టేసినాడు, ఎలా వదిలేస్తాడమ్మా? నేను వదలడు. నేను స్వస్థపరచబోతున్నాడు, నీ అప్పు తీర్చబోతున్నాడు. ఎలా తీరుస్తాడు బ్రదర్? నేను తప్పు చేశాను కదా. మీకు మాట చెప్పరా? ఈ తప్పైన కుమారుడు ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ఒకవేళ అప్పు చేసేసి వచ్చేసి ఉంటే తండ్రి తీర్చుండేవాడు కాదా? తండ్రి తీర్చుండేవాడు కాదా? ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు, నీ అప్పును కూడా ఆయన తీరుస్తాడు. ఈరోజు విరిగిపోయిన ఒక గ్లాస్ నువ్వేమో, విరిగిపోయిన ఒక పాత్ర నువ్వేమో, దాన్ని దేవుడు తీసుకొని బెస్ట్ పాత్రగా మార్చబోతున్నాడు. ఎవరిని మాట్లాడుతున్నప్పుడు నేను నమ్ముతున్నాను, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా హృదయం అయితే కదిలించబడుతుంది ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు. నేను దేవుడు వాడుకోలు సేవలో బలమైన పాత్రను మారని దేవుడు కోరుతున్నాడు. సంగమా, యువతి అన్న, మృతతుల్యమైపోయిన సారా గర్భం కానీ, మృతమైపోయిన అబ్రాము శరీరం అయితే, ఇక పనికిరాదు బిడ్డల ఖండానికన్నా శరీరాలు రెండు కూడా దేవుడు రెన్యూవల్ చేశాడు. నిన్ను కూడా దేవుడు రెన్యూవల్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. నూతనంగా మార్చబోతున్నాడు. నూతన కార్యాలు నీకు జరగబోతున్నాయి. కళ్ళు మూసుకుంటావా? యువతి నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎలాంటి గాయాలు గుండా వెళ్తున్నారో తెలియదు. ఈ ఉదయం లేచినప్పుడే నిరాశపడిపోయి వారి జీవితాన్ని ప్రారంభించారేమో. లేదు, నువ్వు వారిని ప్రేమించావు కనుకనే నీ కుమారుని విడిచిపెట్టావు కదా. వారి గురించి వారు భయం పడకుండా, భయాలు లేకుండా నువ్వు వారితో ఉన్న ధైర్యంతో నడిచినట్లుగా సాధించు. నీ గొప్ప నెమ్మదిని నీ బిడ్డలకు ప్రకటించచ్చు. దేవుని కార్యము వారు చూచునుగాక, దేవుని నెమ్మదితో వారు నడుచుదురుగాక. యేసు నామమున ప్రార్థించు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నిరాశపడతావు, కృంగిపోద్దు, భయపడతావు. నీ కొరకు బలమైన కార్యాలు దేవుడు దాచించాడు.
గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.